హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మనోరమ డైరీస్. నేను మీ మనుశ్రీ. ఈ వీడియో వచ్చేసి నా శ్రీమంతం వీడియో అండి. శ్రీమంతం వచ్చేసి 5 మంత్స్లో లేదా 9 మంత్స్లో చేసుకుంటారు కదా. ఇంకా నేనైతే 5 మంత్స్లో చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళకి కానీ అత్తమ్మ వాళ్ళకి కానీ శ్రీమంతం అయితే వంతెన లేదంట, ఆచారం లేదంట. కాకపోతే చేసి అయితే ముందు పెడతారు అప్పాలు, ఇంకా పలహారాలు, పండ్లు, పూలు, చీరలు, ఇంక ఇవన్నీ చేసి అయితే ముందు పెడతారు. కాకపోతే ఒళ్ళో పెట్టారు. అలా అయితే సెట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం మా బాబు పుట్టిన ముందు కూడా ఇలానే చేసుకున్నాను. అప్పుడు వీడియోస్ అలా ఏం షూట్ చేయలేదు. ఈసారి అయితే ఇలా వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. శ్రీమంతం అంటే ఏదో ఇంట్లో మట్టుకే చేసుకున్నాము, పెద్దగా ఏం హడావిడి చేయలేదు. మా ఇంట్లో మట్టుకే మేమైతే శ్రీమంతం అయితే అరేంజ్ చేసుకున్నాము. దీనికోసం అయితే వంటలు ఇవైతే చేశాను. బగారా రైస్, పప్పుచారు, ఇంకా చికెన్ అయితే వంటలు అయితే చేసి పెట్టాను. ఇంకా ఈ శ్రీమంతానికి కూడా పెద్దగా ఎవరినైతే ఇన్వైట్ చేయలేదు, అంత పెద్దగా ఏం అరేంజ్ చేయలేదు. ఇంట్లో మట్టుకే చేస్తున్నాం కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, ఇంకా మా ఆడపడుచులు, 4 ఆడపడుచులను మాత్రము ఇన్వైట్ చేశాము. లాస్ట్ టైం కూడా ఇలానే చేశారు. అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, ఇంకా అత్తమ్మ వాళ్ళు, వాళ్ళే కలిసి అందరూ పలహారాలు అయితే చేసి పెట్టారు. ఈసారి కూడా అంతే, అక్క వాళ్ళు 4 పలహారాలు అయితే తీసుకొచ్చారు. ఇంకా పలహారాలు అయితే అందరూ కలిసి ఒకే దగ్గర ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే వాళ్ళ వర్క్ బిజీ, మళ్ళీ పిల్లలకి హాలిడేస్ రావడం వల్ల అదైతే వీలు కాలేదు. ఇంకా అప్పాలు అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు, బయట నుంచి అయితే తీసుకొచ్చారు అత్తమ్మ ఇంకా అక్క వాళ్ళు కలిసి. లాస్ట్ టైం అయితే అమ్మ ఫస్ట్ చేసి పెట్టింది 5 మంత్స్లో, తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక అత్తమ్మ చేసి పెట్టింది. ఈసారి అయితే అత్తమ్మ వాళ్ళే చేసి పెట్టారు. అమ్మ వాళ్ళు కొంచెం చెల్ల పెళ్ళి బిజీ వల్ల, కొంచెం వాళ్ళు బిజీ ఉండడం వల్ల ఇప్పుడు కుదరదని చెప్పేసి 9 మంత్స్లో అలా చేస్తామని చెప్పేసి వాళ్ళైతే చేయలేదు. ఇంకా శ్రీమంతం రోజు ముందైతే ఫ్రెష్ అప్ అయ్యి వంటలు అయితే స్టార్ట్ చేసాము. బగారా రైస్, పప్పుచారు అయితే చేసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే చికెన్ చేస్తున్నాము. అప్పటికే టైం వచ్చేసి 12-12:30 అయింది. ఫస్ట్ అయితే లంచ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే ఎండాకాలం అందరు ఆకలితో ఉంటారని చెప్పేసి ఫస్ట్ అయితే లంచ్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా శ్రీమంతం ప్రోగ్రామ్ కోసం కూడా నేను పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే వంతెన లేదు కాబట్టి కొత్త బట్టలు అలా వేసుకోవద్దని చెప్పేసి చెప్పారు. అందుకే ఇంట్లో ఉన్న శారీయే కట్టుకుందామని చెప్పేసి ముందుగా ప్రీప్లేటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా అందరికీ తెలిసిందే నాది షార్ట్ హెయిర్ అని చెప్పేసి అలా ఇబ్బంది పడుతున్నాను ప్రతిసారి. ఇంకా బ్యూటీషియన్ని పిలవడము, ఇంకా హెయిర్ స్టైల్ చేసుకోవడము, ఇదే పని అయిపోతుంది. ఎందుకంటే శారీలో షార్ట్ హెయిర్ తోటి అసలు ఫొటోస్ తీసుకోవాలని లేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అందుకు ఇంకా తెలిసిన బ్యూటీషియన్ అయితే పిలిచి హెయిర్ స్టైల్ అయితే చేయించుకున్నాను. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళాను. ఈలోపు అక్క వాళ్ళ పిల్లలు కలిసి అయితే ఇలా డెకరేషన్ చిన్నగా అయితే చేస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. దీని వీడియోస్ కూడా నేను లాస్ట్ టైం అప్లోడ్ చేశాను, కావాలంటే వెళ్ళి చూడండి. ఇంకా ఈ ఫోటో ప్రింట్స్ అయితే నేను ఆ బ్యాక్గ్రౌండ్కి పిన్ చేయడానికి అయితే తీసుకున్నాను. 2 అలా తీసుకున్నాను. 4 ప్రింట్స్ అయితే, 2 బాయ్స్ ఉన్నవి 2, 2 బాయ్ గర్ల్ ఉన్నవి 2 తీసుకున్నాను. అంటే అంశుకి తమ్ముడు వస్తున్నాడా, అంశుకి చెల్లి వస్తుందా అన్నట్టుగా ఆ థీమ్ తోటి చేద్దామని చెప్పేసి ఇలా ఫోటో ప్రింట్స్ అయితే తీసుకున్నాను. ఇవి పింట్రెస్ట్ నుంచి నేను డౌన్లోడ్ అయితే చేసుకొని ఇలా ప్రింట్అవుట్స్ అయితే చేసి పెట్టుకున్నాను, కలర్ ప్రింట్అవుట్స్. దీంతోపాటు 2 బోర్డ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అంశుకి తమ్ముడా, అంశుకి చెల్లి అని చెప్పేసి ముందు మీరే చూస్తారు, ముందుకెళ్ళిన తర్వాత దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఈ డెకరేషన్ కంప్లీట్ అయిపోయేలోపు నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా ఈ డెకరేషన్ కంప్లీట్ కాగానే ముందు ఏవైతే సెట్ చేయడం ఉంటుందో, బ్యాంగిల్స్ కానీ, శారీస్ కానీ, పలహారాలు కానీ, పండ్లు కానీ అన్నీ మా అక్కలు అయితే ప్రిపేర్ చేసి పెట్టారు, అన్నీ సెట్ చేసి పెట్టారు నేను రెడీ అయ్యి వచ్చేలోపు. ఇలా ప్రింట్అవుట్స్ తీసి పేస్ట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవైతే చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చూడాలి. అంశుకి తమ్ముడు వస్తాడా, చెల్లి వస్తుందా అని చెప్పేసి మీరు ఏం గెస్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళే 4 కోతులు, కుట్టి, బుట్టి, యాపిల్, ఖుషి అని చెప్పేసి మా అక్క పిల్లలు వీళ్ళే మొత్తం సెట్ చేశారు. లడ్డూలు, మురుకులు, సకినాలు, గర్జలు, శారీ, ఇంకా గాజులు, పూలు ఇలా అయితే సెట్ చేసి పెట్టారు. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్స్, ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మీకు ఇది తెలుసా, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కళ్ళలో ఏ ఫ్రూట్స్ కనిపిస్తే జెండర్ డిసైడ్ చేయడము. మనకి సీతాఫల్ కనిపిస్తే ఆడపిల్ల పుడుతుందంట, జామ పండ్లు కనిపిస్తే అబ్బాయి పుడతాడంట, మామిడి పండ్లు కనిపించిన
ఆడపిల్ల అబ్బాయి ఏదో అంటారు, నాకు అంత ఐడియా లేదు. మీకు ఏదైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు అంటుంటారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అందరూ అడిగేవాళ్ళు కళలో ఏం కనిపిస్తున్నాయి, ఏమైనా పండ్లు కనిపిస్తున్నాయని. అప్పుడు నాకు ఏం పండ్లు కనిపించలేదు అసలు. ఈసారి కూడా నాకు అలా ఏం అనిపించట్లేదు. మొత్తానికి ఇలా అయితే సెట్ చేశారు. అప్పటికి టైం వచ్చేసి 1:32 అవుతుంది కావచ్చు. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళందరూ రావాలి, అమ్మ వాళ్ళు కూడా రావాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఈ బొమ్మలు వచ్చేసి లాస్ట్ టైం అరకుకు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా నాకు సడన్గా గుర్తొచ్చింది, అల్మారీ ఓపెన్ చేయగానే శారీ కోసము ఓపెన్ చేసేసరికి ఇంక ఇవి ఇలా పెడితే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే అరేంజ్ చేసాం. మళ్ళీ వాటిని అటు చేంజ్ చేస్తారు, ఇటు చేంజ్ చేస్తారు. చూడండి లాస్ట్కి అవి మళ్ళీ ఎక్కడ పెడతారు. యాక్చువల్గా ఆ బొమ్మలు వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే బాయ్ అండ్ గర్ల్ అన్నట్టు. ఇంకా ఫొటోస్ దిగేటప్పుడు బాయ్ అనుకున్న వాళ్ళు ఆ బాయ్ డాల్ని తీసుకొచ్చి ఫోటో దిగుతారు, గర్ల్ అనుకున్న వాళ్ళు గర్ల్ డాల్ తీసుకొచ్చి ఫొటోస్ దిగుతారు. ఇదేదో బాగా సెట్ అయిపోయింది మాకు. ఇదిగో వీళ్ళే 4 కోతులు. ఈ 4 కోతులు అదంతా సెట్ చేశారు. ఇంకా సెట్ చేసి టీవీలో అయితే సాంగ్స్ పెట్టుకొని ఇంకా డ్యాన్సెస్ అయితే చేస్తున్నారు. ఇంకా మేము రెడీ కాలేదని చెప్పేసి చూడండి ఎలా చేస్తున్నారు, అల్లరి చేస్తూ ఉంటారు. డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. ప్రోగ్రామ్ తొందరగా కంప్లీట్ అయితే నాతో కొన్ని స్టెప్స్ అయిపోయాలని చెప్పేసి ప్లాన్స్ అయితే వేశారు వీళ్ళు. అందరం కలిసి రీల్స్ అయితే చేద్దామని, కానీ లాస్ట్కి టైం సెట్ కాలేదు, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉండే వాళ్ళకి వేరే దగ్గర ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడము, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంక ఇవి ఏవి కాలేదు మేము అనుకున్నవి. నెక్స్ట్ టైం అయితే చూడాలి. నెక్స్ట్ టైం ఒకవేళ నాకు పాసిబుల్ అయితే వీళ్ళతో కొన్ని రీల్స్ అయితే చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి ఎలా చేశారని అప్పుడు చూద్దరు మీరు. ఇంకా ఫైనల్గా అయితే నేను వచ్చి మళ్ళీ ఇలా అయితే సెట్ చేశాను. వాళ్ళు సెట్ చేసిన వాటిని కొంచెం అటు ఇటుగా నేను ఈ డాల్స్ని ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పేసరికి మళ్ళీ లాస్ట్కి ఫైనల్గానైతే ఇలా అయితే అరేంజ్ చేశారు. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదంతా సడన్ ప్లాన్. జస్ట్ లాస్ట్ టైం లాగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలా అయితే చేసుకుందాం అలానే చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సడన్గా ఇవన్నీ ఇంట్లోనే ఉండేసరికి ఇలా సెట్ చేసేసాము. ఇంకా నేనైతే రెడీ అయితే వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ ముందు అదేదో సెట్ చేస్తున్నాడు. ఇంకొకరి తర్వాత ఒకరు అయితే ఫొటోస్ అయితే దిగుతారు. మాకు వంతన లేదు కాబట్టి ఒడి నింపడం అలాంటివి ఏమి ఉండదు. కనీసం బొట్టు కూడా పెట్టొద్దంట, గాజులు బొట్టు. మా హస్బెండ్ ఇంకా అడుగుతున్నాను, నేను బొట్టు పెట్టొద్దా, గాజులు వేయొద్దా అని చెప్పేసి. మనకు అలాంటి ఆచారం లేనప్పుడు ఏవి చేయొద్దంట, చేయకూడదనే మంచిది. మంచి జరిగితే ఏం కాదు, మళ్ళీ అనుకునేది ఏదైనా జరిగితే మళ్ళీ అప్పుడు బాధపడము. అందుకనే జస్ట్ ముందు పెట్టి ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాం. జస్ట్ స్వీట్ అయితే తినిపించవచ్చు అని అందరూ వచ్చి స్వీట్ అయితే ఒకరి తర్వాత ఒకరు తినిపిస్తూ ఉంటారు. ఇంకా ఫస్ట్ అయితే మా అత్తమ్మ మామయ్య అయితే వచ్చి ఫోటో అయితే దిగారు. ఇంకా మా చిన్నోడు అయితే అసలు ఏ ఫోటోలో ఉండట్లేదు. ఎప్పుడు పడుకోవడము లేకపోతే ఆడడము అని దొరకబట్టి ఫొటోస్ తీయాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడైతే ఎలానో సైలెంట్గా కూర్చున్నాడని అనుకునే లోపే చూడండి ఎలా చేస్తాడు, అటు ఇటు మిస్లడము, అటు ఇటు ఉరకడము. దొరకబట్టి మరీ ఫోటో అయితే తీసుకున్నాం. చూడండి ఒక్క దగ్గర అస్సలు ఉండనే ఉండడు, ఇంకా దిగి వెళ్ళిపోతూనే ఉంటాడు చూడండి. ఇంకా వీళ్ళు వచ్చేసి సెకండ్ అక్క వాళ్ళ ఫ్యామిలీ. అన్నయ్య వాళ్ళు అయితే వచ్చి తినేసి వెళ్ళిపోయినారు, లేట్ అయింది కదా అప్పటికే. ఇంకా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ పిల్లలు, ఇంకా చిన్నక్క. ఇంకా అక్క వాళ్ళిద్దరు అయితే స్వీట్స్ అయితే తినిపిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అత్తమ్మ మామయ్య స్వీట్ తినిపించలే కదా ఇందాక, ఫోటో దిగి వెళ్ళిపోయినారు. ఇంకా స్వీట్ అయితే తినిపిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి పాప కావాలని చెప్పేసి పాప డాల్ పెట్టేసి ఫోటో దిగుతుంటే మా చిన్నక్క అంటుంది, లేదు నీకు బాబే పుడతాడని చెప్పేసి ఇంకా నెట్టేసుకొని వచ్చి మరి లేదు బాబే పుడతాడని చెప్పేసి అక్క లేదు పాప పుడుతుందని ఆయన ఇద్దరు ఫైట్ చేస్తూ ఉన్నారు.
ఇంకా ఆయనకు తోడు సెకండ్ అక్క వచ్చేసి లేదు పాపనే పుడుతుంది అని, వీళ్ళిద్దరు లేదు బాబు పుడుతుందని చిన్నక్క. ఇద్దరు ఒక పార్టీ, మేమిద్దరం ఒక పార్టీ. నేను చిన్నక్క బాబు అని, ఇంకా రెండో అక్క ఇంకా ఆయననేమో పాప అని. ఇంకా ఫైనల్గా అయితే చిన్నక్క బాయ్ డాల్ని అయితే తీసుకొచ్చి ఇచ్చింది, బాబే పుడతాడు అని చెప్పేసి. పాపది డాల్ ఉంటుంది కదా, ఆ డాల్ అయితే దాపెట్టేసింది. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే స్వీట్ తినిపిస్తున్నారు. నెక్స్ట్ అత్తమ్మ, పెద్దమ్మ, చిన్నక్క, ఇంకా రెండో అక్క, ఇంకా వీళ్ళందరూ మా అల్లుడు, మా కోడళ్ళు. నెక్స్ట్ ఈ బోర్డ్స్ నేను రెడీ చేసినవి. రాధయ్య అంటే అంశు అన్నట్టు, అంశుకి తమ్ముడు వస్తే అర్జున్ అని, చెల్లి వస్తే రాధమ్మ అని చెప్పేసి ఇలా బోర్డ్స్ అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడానికి ఎవరికి నచ్చిన బోర్డు వాళ్ళు చూపించాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే షూట్ చేసుకుందామని ఇలా అయితే అరేంజ్ చేశాను. ఇంకా చిన్నక్క వచ్చేసి బాబాయ్ పుడతాడు అని చెప్పేసి రాధయ్య అర్జున్ బ్రదర్స్ అని పట్టుకుంది. ఇంకా సెకండ్ అక్క వచ్చేసి రాధయ్య రాధమ్మ అని చెప్పేసి అక్క పట్టుకుంది. ఇంకా వీడు మళ్ళీ దొరికాడు, దొరికినప్పుడే ఫోటో తీసుకోవాలని చెప్పేసి ఇలా అయితే కొన్ని స్టీల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అందరూ ఫొటోస్ దిగడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. ఇంకా అప్పుడే మా హస్బెండ్కి ఐడియా వచ్చింది, నిజంగా నువ్వు ఎవరు అనుకుంటున్నావు అని చెప్పేసి బోర్డ్స్ అయితే తీసుకొచ్చి నన్ను అయితే కళ్ళు మూసుకోమని చెప్పేసి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మా చిన్నక్క హెల్ప్ చేస్తుంది నాకు, కాకపోతే హెల్ప్ చేయనివ్వలేదు మళ్ళీ అందరూ. ఇంకా నేను గర్ల్ అని చెప్పేసి రాధయ్య రాధమ్మ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మని అయితే అడుగుతున్నారు. ఇలా కంటిన్యూస్గా ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళ ఒపీనియన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ అదే వీడియో ఉంటుంది. మా అత్తమ్మకి అయితే మన్మడు కావాలంట. నెక్స్ట్ మా మామయ్యని అడుగుతారు. మా మామయ్యకి ఎవరైనా పర్లేదు అని చెప్పేసి ఏ బోర్డు సెలెక్ట్ చేసుకోరు. నెక్స్ట్ మా సెకండ్ అక్క వచ్చేసి కోడలు కావాలంట, కోడలు కావాలని చెప్పేసి ఆ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ మా అల్లుడు బన్నీ కూడా మరదలు కావాలంట, అదే బోర్డు సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ చిన్నక్క బాయ్ అని చెప్పేసి, చిన్నక్క వాళ్ళ అత్తమ్మ గర్ల్ అని చెప్పేసి, నెక్స్ట్ శివ మరదలు కావాలంటాడు అనుకున్నాను, బామరిది కావాలంట. నెక్స్ట్ బుట్టి మరదలే కావాలంట, యాపిల్ మరదలే కావాలంట, ఖుషి మరదలే కావాలంట. నెక్స్ట్ మా ఆయన గురించి తెలిసిందే, పాపే కావాలంటారు. దాన్ని అడుగుతుంది కదా తను కుట్టి, తనకు కూడా మరదలే కావాలంటే నన్ను అడిగితే బాయ్ కావాలన్నాను. నెక్స్ట్ మా అన్నయ్యని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే బాయ్ అని సెలెక్ట్ చేస్తాడు. ఇంకా వాళ్ళందరూ అరుస్తున్నారు. నెక్స్ట్ మా మమ్మీ అనుకోకుండా ఎప్పుడు కానీ బాయ్ ఉంటుంది, ఈసారి ఎందుకో గర్ల్ అని చెప్పేసింది. నెక్స్ట్ చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ అన్నయ్య లేట్గా వచ్చారు కాబట్టి ఫోటో తీసుకున్నాము. నెక్స్ట్ అమ్మ వాళ్ళు అప్పుడే వచ్చారు. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చి బట్టలు తీసుకొచ్చారు, కాకపోతే పెట్టొద్దని చెప్పేసి జస్ట్ స్వీటే తినిపించారు. చిన్నోడు లేడని చెప్పేసి అత్తమ్మ చిన్నోడిని తీసుకొస్తామని చెప్పేసి వెళ్ళింది. ఒక దగ్గర ఉండట్లేదు వాడు, ఒక ఫోటో తీసుకుందాం ఫ్యామిలీ పిక్ అని చెప్పేసి తీసుకొస్తే మళ్ళీ వెనకకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా వెళ్ళిపోనులే అని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే స్వీట్ తినిపిస్తూ ఫోటో అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అత్తమ్మ వాళ్ళకి ఇంకా మాకైతే బట్టలు అయితే తీసుకొచ్చారు కదా, ఇంకా మాకు ఎలాగో పెట్టొద్దని చెప్పేసి మావి అత్తమ్మ వాళ్ళకి పెట్టేశారు.
ఇంకా లాస్ట్లో అయితే వీడియో లాస్ట్లో మేము తీసుకున్న పిక్స్ అయితే అన్నీ అటాచ్ చేశాను. ఇంక ఇవే కాకుండా కొన్ని ఫోటోషూట్స్ టైప్ అయితే తీసుకున్నాము మా ఇంటి వెనకాల. అవి నెక్స్ట్ వీడియోస్లలో నేను అప్లోడ్ చేస్తాను షార్ట్స్లో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకేమనిపిస్తుంది, ఇంతకీ రాధయ్యకి అర్జున్ వస్తాడా, రాధమ్మ వస్తుందా? అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోరామ్ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.